ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు రెండేళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం ఖాయమన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలిచిన ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ ద్వారా సన్నబియ్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల డీసీసీ చీఫ్ గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. సిరిసిల్లలోని అమరవీరుల స్తూపం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ శ్రేణులు. ఒక అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తారా, ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి, ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగిన, భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలిగించింది. ఈ రోజు మీరు గ్రామంకి వెళ్తే వెళ్ళడానికి అవసరమైన ఉచిత బస్సులు మహిళలతో కలగడం జరిగింది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల రాగానే 200 యూనిట్లకు కరెంటు కట్టుకోలేని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. 10 సంవత్సరాల్లో ఆ కోట శ్రీనివాసరావు ఆ కోడి కట్టేసి కింద తిన్నాడుగా డబ్బులు పడుతున్న కలవతే ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి ఇలా మన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంది. వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ప్రజాస్వామికంగా ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. చేనేత వర్గాలకు సంబంధించి కూడా గతంలో వాళ్ళు పెట్టినటువంటి బకాయిలను పెట్టినట్టు కాకుండా నేను ఆదివాసు గారు, మహేందర్ రెడ్డి గారు, సంగీత గారు, రుచిజయ్ గారు, ఉమేష్ గారు అందరూ శిక్షణ నాయకత్వం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రాంతం అంతా కూడా మనకు అండగా ఉన్నారు. సాధించినప్పుడుగా పాటిరాజన్ గారు, బాబారావు గారితో గెలవకపోయినప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా ఒక కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం.